టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చూసాం. అంటే ఇంటెన్సిటీ 1 సెకండ్ కూడా డ్రాప్ అవ్వాలి క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీ కానీ. అంటే లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఒక ఆర్టిస్ట్గా కూడా ఈ మీరు చేసిన సూరి క్యారెక్టర్ చాలా అప్లిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది. అంటే కమర్షియల్గా ఎంత సక్సెస్ వంశీ గారు చెప్పారు, ఆర్టిస్ట్గా కూడా మేము కొత్త విజయం చూసాము. మీకేమో అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ మనం అందరం కలిసినప్పుడు చెప్పాను, డైరెక్టర్స్ ప్లే అ బిగ్ రోల్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో. ఇప్పుడు నేను డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశా. ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, అది ఆయన యునిక్ స్టైల్. సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయనకు యునిక్ స్టైల్. గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్లో చెప్పినట్టు చెప్తాడు. దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్. నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది మీరు వచ్చి సినిమా చూస్తున్నారో, మీ రివ్యూస్, మీ ఫీడ్బ్యాక్, మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్, రిలీఫ్ ఇచ్చింది. అండ్ నేను దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్, అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఎట్లనే తీస్తాడు, అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాశాడో, ఆయన ఆ బీట్స్ ఎలా రాశాడో, ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంట్ ఇట్ దిస్ వే, ఈ సీన్ ఐ వాంట్ యూ టు పర్ఫార్మ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేసాము. అది ఈరోజు మీ అందరికి ఇంత నచ్చింది. సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్. విజయ్, I mean, do you ever imagine like అంటే ఒక ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ మీదే ఇలా రావాల్సిందని ఎప్పుడైనా? అండ్ వెన్ గౌతమ్ నరేటెడ్ యూ ద హోల్ థింగ్, యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్? మా ఇద్దరికి ఏమనిపించిందంటే, స్పాయిలర్ లేకుండా వాడికి ఈ క్లైమాక్స్ 20 minutes ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, నాకు మా అన్నకి ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు, వీడికి ఏం చెప్పాలని లేదు, ఇంకా యాక్షనే. సో హీ రోట్ ఇట్ అండ్ బిల్ట్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వెళ్ళి ఫినిష్ చేసేయాలి అంతే. So there was no need for him to say anything. It had to be that. So we knew from starting that this is ee energy lo elthunnamu. So everything needs to be designed that way. Performance needs to be designed that way. Action needs to be designed that way. Ani ragile toni inga pranam betti posesendu. So it was written that way and performed that way. I am very happy to do that. వంశీ గారు మనం కొట్టాము, వంశీ గారు మీరు చేశారు, రష్మిక గారు కూడా